అందరికీ నమస్కారం అండి. అసెంబ్లీలో 3 రాజధానుల మీద 13 జిల్లాలకి బిల్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 13 జిల్లాలకి బిల్లు పెట్టినప్పుడు మన ఏపీ 13 జిల్లాలు చిన్న రాష్ట్రం, దీనికన్నా పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లు. ఆ పెద్ద పెద్ద రాష్ట్రాలకే ఒకే రాజధాని. నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి ఇక్కడ దగ్గరైతే ఎవరన్నా అడుగుతారని ఆఫ్రికా దేశాల్లో పోలిస్తే, ఇప్పుడు ఆఫ్రికాలో 2 రాజధానులు అన్నావు. ఇప్పుడు వాళ్ళు ఒకటి తీసేసి ఒక్క రాజధాని చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అమరావతి పడి లేచిన కెరటం అండి. కెరటం కింద పడిపోయింది, అది అక్కడ ఆగిపోయిద్ది అని అనుకోకూడదు. అది కింద పడేది మళ్ళీ స్పీడ్గా రావటం కోసమే. కాబట్టి అమరావతి అద్భుతమైన రాజధాని. అలాంటి రాజధాని మనకు ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఒక మంచి పనిని ఎవరు చేసినా అభినందించాలండి. మీకు అది లేదే, అభినందించలేరు. మీరు ఎవరన్నా ఒక మంచి పని చేస్తున్నారంటే మీరు అసలు ఓర్చుకోలేరు, అభినందించలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మా అంకుల్ కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మా బ్రదర్ కాదు, మోడీ గారు ఏమన్నా మా తాత కాదు. నేను ఒక సామాన్య పౌరుణ్ణి. ముగ్గురు కలిసి రాష్ట్రానికి పోలవరం కానీ, మామూలుగా రాజధానికి కానీ అసలు ఇన్ని నిధులు వస్తున్నాయంటే ఎలా వస్తాయండి? నువ్వేం తీసుకొచ్చావు 5 ఏళ్లలో? ఏం తీసుకొచ్చావు? నువ్వు స్వప్రయోజనాల కోసమే వెళ్ళావు కానీ సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళలేదు కదా. చేసే వాళ్ళని అభినందించాలండి. మనకు పగోడైనా మనకు నచ్చనోడైనా మనం అభినందించాలి. కాబట్టి ఇవాళ 11 మంది డుమ్మా కొట్టారు, పోలేదు. 11 మంది డుమ్మా కొట్టారు. అసెంబ్లీకి తీర్మానం జరిగిద్దని వాళ్ళకు రోజు ముందే చెప్పుకొని ఉంటారు. పాపం వాళ్ళ అదృష్టం ఏందో కానీ ఢిల్లీలో పార్లమెంటు రూములు కూడా అన్ని నెంబర్లు ఉండగా వాళ్ళకి పాపం 11 నెంబరే వచ్చింది. మరి 11 నెంబరు మరి 1 నెంబర్ అయిద్దో మరి 2 నెంబర్ అయిద్దో రాబోయే రోజుల్లో మనం అయితే చెప్పలేమండి. కానీ కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదండి. నన్నైనా ఎవరిని వదిలిపెట్టదు. కానీ ప్రజలు మంచిగా చూస్తారు. నిన్ను ఎమ్మెల్యే గెలిపించినప్పుడు, ఇవాళ మంచి తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు, మాజీ సీఎంగా మీరున్నప్పుడు, ఆయన 4 సార్లు సీఎం అయినా కానీ బాబు గారు, ఆయనకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి, నీకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి. నువ్వు చెప్పొచ్చు, సలహా ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు మంచి సలహా ఇస్తే నిన్ను ప్రజలు మళ్ళీ అనుకుంటారు. ఓకేనా? ఉంటానండి.